నేడు భారత రాజకీయాల్లో జరుగుతున్న అసాధారణ సంఘటనలు మనలోని ప్రతి ఒక్కరిని ఆలోచనకు గురిచేస్తున్నాయి. అయితే ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికమేనా? వీటి వెనుక విదేశీ కుట్రలేమైనా ఉన్నాయా? ప్రధాని మోదీని గద్దెదించే ప్రణాళికలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలు పెడదాం. మన వైమానిక దళం ప్రెసిషన్ దాడులు చేయగానే పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే శత్రుదేశం కాళ్లబేరానికి వచ్చింది. ఈ ఆపరేషన్లో ఓ అణుస్థావరం బయటపడింది. అయితే ఇది అమెరికా రహస్య అణ్వాయుధ భాండాగారం అనే గుసగుసలు కూడా వినిపించాయి. ఈ విషయం బయటకు వస్తే అమెరికా బండారం బయటపడుతుంది. అందుకే వెంటనే ట్రంప్ కూడా రంగంలోకి దిగారు. యుద్ధాన్ని తానే ఆపానంటూ దాదాపు 30 సార్లు చెప్పుకున్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య శాంతికి బాటలు వేశానని గొప్పలు పోయాడు. కానీ మోదీ ప్రభుత్వం ట్రంప్ టక్కు టమారా విద్యల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇక లాభం లేదనుకుని భారత్తో మినీ ట్రేడ్ డీల్కు ప్రయత్నించాడు. అది కుదరలేదు. దీంతో ట్రంప్ యుగో హర్ట్ అయిపోయింది. టారిఫ్ ఆయుధాన్ని బయటకు తీశాడు. 50% సుంకం విధించాడు. భారత్ రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకుంటుందని, అందుకే సుంకాలు విధిస్తున్నట్లు సాకులు చెప్పాడు. కానీ ఇదే పని చేస్తున్న చైనా జోలికి మాత్రం వెళ్లలేదు. నిజానికి రష్యా ఆయిల్ పర్చేజ్ చేస్తున్న లార్జెస్ట్ బయర్ చైనానే. అయినా ఆ దేశంపై ఎలాంటి పెనాల్టీ వేయలేదు. పైగా ఇట్ ఈజ్ కాంప్లికేటెడ్ విత్ చైనా అంటూ జేడీ వ్యాన్స్ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దీనిని బట్టి ట్రంప్ కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకున్నాడని స్పష్టమవుతుంది. ఇదంతా ఎందుకు? ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. భారత్ ఇప్పుడు ఓ ఆర్థిక శక్తి. మన ఎదుగుదలను అడ్డుకోకపోతే మోదీ ఏకమేకవుతాడన్నది ట్రంప్కు తెలియని విషయం కాదు. పైగా పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం, కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అమెరికా హెచ్చరికలకు వెరవకుండా రష్యా, ఇరాన్ల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం వంటి చర్యలతో తాను అంత ఈజీగా లొంగననే సందేశాన్ని ఇప్పటికే అగ్రదేశానికి ఇచ్చేశారు మోదీ. అందుకే ఆయనను గద్దె దింపే ఎలాంటి అవకాశాన్ని కూడా అమెరికా వదులుకోవడం లేదు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను విజయవంతంగా గద్దె దింపిన అమెరికా ఇప్పుడు మోదీపై దృష్టి సారించింది. 2022లో ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ విజయాన్ని సాధించిన తర్వాత ఎన్నికల్లో ఓట్ల మోసం జరిగిందనే ఆరోపణలను లేవనెత్తారు. జనాన్ని రెచ్చగొట్టారు. ఇది చినికి ప్రజా ఉద్యమంగా మారింది. ఫలితంగా ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. నాడు ఇమ్రాన్ వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం పోసింది కూడా అమెరికానే. కారణం ఇమ్రాన్ ఖాన్ నాడు రష్యాకు అనుకూలంగా ఉండడమే. ఫలితంగా వైట్ హౌస్ ట్యూన్లకు డ్యాన్స్ చేసే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం నాశనమైంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దేశ భవిష్యత్తు అమెరికా చేతులకు వెళ్లిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ అధికారం మొత్తం అనఫిషియల్ అధినేత అసిమ్ మునీర్ చేతులకు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన వైట్ హౌస్ చెప్పినట్లు ఆడుతున్నాడు. అమెరికా గడ్డపై నుంచే భారత్కు వార్నింగ్లు ఇస్తున్నాడు. 2024లో బంగ్లాదేశ్లో కూడా అమెరికా అదే ఆట ఆడింది. అదే ఓట్ల గేమ్తో షేక్ హసీనాను గద్దె దింపింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చింది. దీనికి రిజర్వేషన్ అంశాన్ని జోడించింది. అక్కడి విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టింది. అమెరికా డీప్ స్టేట్ రాజేసిన మంటల్లో బంగ్లాదేశ్ భగభగా మండిపోయింది. ఫలితంగా షేక్ హసీనా దేశం విడిచి భారత్కు పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అమెరికా అనుకూల పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తన తొత్తు యూనస్ను గద్దెపై కూర్చోబెట్టింది అమెరికా. ఫలితం పరిపాలన మొత్తం ఇప్పుడు ఢాకా నుంచి కాకుండా వాషింగ్టన్ నుంచి సాగుతుంది. ఇప్పుడు అమెరికా ఫోకస్ భారత్కు షిఫ్ట్ అయింది. అమెరికాకు భారత్లో బలమైన నాయకత్వం ఇష్టం లేదు. మోదీ ఎవరికి లొంగడం లేదు. అందుకే అమెరికా తన ఏజెంట్లను రంగంలోకి దింపింది. స్వచ్ఛంద సంస్థలు, దళారీ మీడియా, ప్రతిపక్షంలోని రాజకీయ పార్టీలు ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నాయి. దేశంలో పాలన మార్పు వారి అంతిమ లక్ష్యం. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అమెరికా అడుగులకు మడుగులొత్తే ప్రభుత్వం కావాలి. అందుకే రాహుల్ అనే కీలుబొమ్మను రంగంలోకి దింపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మాదిరిగా ఎన్నికల్లో అవకతవకలు అనే సబ్జెక్ట్నే ఎంచుకుంది. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలు, అమెరికా టారిఫ్ల విధింపు కేవలం 7 రోజుల గ్యాప్లోనే వచ్చాయి. ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదన్నది అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నమాట. ఇదే సమయంలో ఓ విపక్ష నేత రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లాడు. అయితే ఎక్కడెక్కడికి వెళ్లాడనేది మాత్రం బయటపడలేదు. సరిగ్గా ఈ పర్యటనల తర్వాత భారత్లో రాజకీయ గందరగోళం ఉచ్చస్థితికి చేరుకుంది. ఇప్పుడు ఓట్ల చోరీ ట్యాగ్ పెట్టుకొని మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైకులు పగిలిపోయేలా స్పీచ్లు ఇస్తున్నాడు. కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన ఎన్నికల సంఘంపైనే నిరాధార ఆరోపణలు గుప్పిస్తున్నాడు. బెంగళూరు సెంట్రల్ స్థానంలో ఒకే ఒక ఓటరు పేరు 2 సార్లు నమోదైనట్లు చూపిస్తూ కయ్యానికి కాల్దువాడు.
కోర్టులు మొట్టికాయలు వేసినా, ఎన్నికల సంఘం పూర్తి ఆధారాలతో క్లారిటీ ఇచ్చినా తన తీరు మార్చుకోవడం లేదు. నిరాధార ఆరోపణలతో రాహుల్ గాంధీ చేసే అనైతిక పోరాటం విజయాన్ని సాధిస్తే దేశం పెను ప్రమాదంలో పడినట్లే. విదేశీ కుట్ర విజయవంతమైతే భారత్లోనూ ప్రభుత్వ మార్పు జరిగే ప్రమాదం ఉంది. అయితే విదేశీ కుట్రలను తనదైన శైలిలో భగ్నం చేసిన ట్రాక్ రికార్డ్ మోదీ సొంతం. గతంలో సిఏఏ, రైతు ఆందోళనలు వంటి విదేశీ కుట్రలు మోదీని బలహీనపరచలేకపోయాయి. ఇప్పుడు ఓట్ల దొంగతనం ఆరోపణలు కొత్త ఆయుధంగా మారాయి. ఈ ఆరోపణలను ఆధారంగా చేసుకుని భారత్లో ప్రజాస్వామ్యం క్షీణిస్తోందంటూ విదేశీ మీడియా కథనాలను వండివార్చుతోంది. ఒకవేళ ఈ కుట్ర విజయవంతమైతే 3 ఏళ్లలో దేశంలో పెను దుష్పరిణామాలు సంభవించవచ్చు. అయితే మోదీ సంకల్పం, దూరదృష్టి విదేశీ శక్తుల కుట్రల్ని ఛేదిస్తుందని ఆశిద్దాం. ఇదే సమయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపై ఉంది. లేదంటే తరతరాలు మళ్లీ బానిసత్వంలోకి నెట్టబడతాయి. ఆ పరిస్థితి రాకూడదంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు భారత్కు ప్రమాదం సరిహద్దుల యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలతో మాత్రమే కాదు, సోషల్ మీడియా, నకిలీ డేటా, విపక్షాల రూపంలో కూడా పొంచి ఉంది. వీటి విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.